ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయం ముదీరయేత్. శృణ్వతాం స్వకదాః కృష్ణః పుణ్యశ్రవణా కీర్తనः. హృది అంతస్తహి అభద్రాని విదునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా. భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీం. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయేతి గిరిం. యత్కృపతం అహం వందే శ్రీగురుం దినతారణం. పరమానందం మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరి ఓం తత్సత్. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈరోజు మనము గోపాష్టమి గురించి తెలుసుకుంటున్నాము. ఈ గోపాష్టమి అనేది బృందావనంలో చాలా గొప్ప ఉత్సవం లాగా జరుపుకుంటారు. అన్ని ఇస్కాన్ మందిరాలలో ఎక్కడెక్కడ ఉన్న చోటంతా కూడా ఈ యొక్క గోపాష్టమిని చాలా అద్భుతంగా ఒక ఉత్సవం లాగా జరుపుతారు. అసలు గోపాష్టమి అంటే ఏమిటి అంటే, బలరామకృష్ణులు అంతవరకు కౌమార దశలో ఉన్నారు. అలాంటి దశలో వాళ్ళకి గోవత్సాలను అంటే గోవు యొక్క దూడలను మాత్రమే తీసుకొని వెళ్ళేటువంటి అనుమతిని పొంది ఉండి వాళ్ళు అంతవరకు గోవత్సాలను తీసుకొని ఆ యొక్క బృందావనంలోని వనాలకు తీసుకువెళ్ళి మేతను మేయించి తీసుకొని తిరిగి తీసుకొచ్చేవారు. అలాంటిది తర్వాత వాళ్ళు పౌగండ స్థితి, కౌమార స్థితిని దాటి పౌగండ స్థితికి వచ్చారనమాట. అలాంటి స్థితిలో ఈ యొక్క గోపాష్టమి అంటే కార్తీక శుక్లపక్ష అష్టమి రోజున ఒక ఉత్సవం లాగా జరిపించి నందమహారాజు బలరామకృష్ణులకు గోవులను చేత ఇచ్చి పంపించారనమాట. అదే గోపాష్టమి అంటారు. అంటే ఈ యొక్క గోపాష్టమి రోజు ఒక లీల జరిగింది. వీళ్ళు బలరామకృష్ణులు ఎప్పుడైతే ఆ గోవత్సాలను తీసుకొని బృందావనం వనాలకు వెళుతూ తిరిగి వస్తూ అలాగయ్యాక ఒకరోజు కృష్ణ భగవానుడు యశోదమ్మ వద్ద చెప్పారు, అమ్మ, నేను ఇక మీదట ఈ యొక్క గోవత్సాలను తీసుకుపోవడం కాదు, గోవులను తీసుకువెళ్తాను అని చెప్పడం జరిగింది. యశోదమ్మ ఆశ్చర్యపోయారు. ఎందుకు అంటే, గోవులు అనేవి అక్కడ గోవర్ధన పర్వతంలో ఆ ప్రదేశంలో ఉన్నటువంటి ఆ పచ్చిక బయళ్ళు, ఆ పచ్చికను వాటినంతా తీసుకొని మేతగా తీసుకొని గోవులన్నీ చాలా దృఢంగా చాలా ఎత్తుగా అలాగా ఉంటాయి. అలాంటి గోవులను కృష్ణుడు చిన్న పిల్లవాడు కదా, ఎలాగా తీసుకొని వెళ్ళగలుగుతాడు? ఆ యొక్క సామర్థ్యం, ధైర్యము ఎలాగా అంటూ యశోదమ్మ ఆలోచిస్తున్నారు. కానీ కన్నయ్య ఏం చేశారు, ఇక మీదట నేను గోవత్సాలను తీసుకొని వెళ్ళను, గోవులను ఇస్తే మాత్రమే తీసుకొని వెళ్తాను అని గట్టిగా చెప్పడం జరిగింది. ఇక యశోదమ్మ వెళ్ళి నందమహారాజుకు తెలియచేయడం జరిగింది. కానీ యశోదమ్మ చెప్పారు, ఇప్పుడు కాదులే కన్నయ్య, ఇంకొన్ని రోజులు పోని తర్వాత నువ్వు తీసుకువెళ్ళొచ్చు అంటే ఇక కన్నయ్యకు చాలా కోపం వచ్చేసింది. ఎలాగా దామోదర లీల చేసినప్పుడు తనకు పాలను ఇస్తూ తల్లి క్రింద దించివేసి పాలను దింపడానికి వెళ్ళారు అని ఆ యొక్క కోపంతో ఎంతగా అక్కడ ఉన్నటువంటి ఆ కుండలను అన్ని పగలగొట్టి ఎలాగ లీల చేశారో ఆ విధంగా ఇక్కడ కూడా కృష్ణయ్య ఏం చేశారు, కోపం వచ్చి ఇక భోజనం ఏమీ తీసుకోకుండా అలిగి అలాగే పడుకొని కళ్ళను నులుపుతూ ఏడుస్తున్నట్లుగా అలాగా ఉన్నారనమాట. ఇక యశోదమ్మకు ఏమీ అర్థం కాలేదు. వెంటనే ఆమె నందమహారాజుకు తెలియజేయడము, నందమహారాజు కూడా దానిని ఆ యొక్క విషయాన్ని అర్థం చేసుకొని వాళ్ళ యొక్క కులగురువు అయినటువంటి గర్గముని వారిని రప్పించి విషయమంతా తెలియచేశారనమాట.
అప్పుడు గర్గమ్ముని కూడా చెప్పారు. ఎందుకంటే వాళ్ళు అంత దృఢ నిశ్చయంతో చెబుతున్నారు. మేము గోవులను తీసుకువెళ్ళగలుగుతాము. ఇప్పుడు మాకు 6 సంవత్సరాలు వచ్చాయి. అంటే ఆ పౌగండ స్థితి అనేది 6 నుండి 10 సంవత్సరాల వయసులో ఉండడం. కాబట్టి మేము ధైర్యంగా తీసుకువెళ్తామని చెప్తున్నారు కాబట్టి, ఇక మీరు తప్పకుండా ఈ యొక్క గోవులను పంపించవచ్చు అని ఆ రోజు ఒక ఉత్సవంలాగా చేశారట. ఆ బృందావన వాసులందరూ కూడా ఆ రోజు కార్తీక శుక్ల పక్ష అష్టమి రోజు ఆ రోజు ఆ యొక్క గృహాలనంతా అలంకరించారు. గోవులకి అంతటికి చక్కగా స్నానాధికాలు చేయించి, వాటి కొమ్ములకు రంగులు వేయించి, ఆ యొక్క కొమ్ములకు చిన్న చిన్న గంటలను కట్టడం అవన్నీ చేసి వాటికి మంచిగా బెల్లము, ధాన్యాలు, తర్వాత వస్తువులను వాటినన్నింటిని కూడా ఆహారంగా ఇచ్చి ఒక ఒక ఉత్సవంలాగా జరిపి ఆ రోజు ఆ యొక్క గోవులను బలరామకృష్ణుల చేత పంపించడం జరిగింది. అదే గోపాష్టమి. అంటే ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి. కృష్ణ భగవానునికి గోవులన్నా కానీ బ్రాహ్మణులన్నా కానీ ఎంతో ప్రియం. అందుకే మనము ఇది కూడా చేస్తాం, శ్లోకాల్లో కూడా చెప్తాం. నమో బ్రాహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ్య హితాయ చ జగదితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. ఎప్పుడు కూడా కృష్ణయ్య గోవులన్నా కానీ బ్రాహ్మణులన్నా కానీ చాలా మర్యాద ఇచ్చేవారు. అదేవిధంగా వారికి మంచిగా చూసుకునేవారు. అలాగ ఎవరైతే మనమందరం కూడా గోవులకు కానీ బ్రాహ్మణులకు కానీ చక్కగా చూసుకుంటామో, మంచిగా వారికి మర్యాదలు ఇచ్చేస్తామో, అలాంటి వారు కృష్ణయ్యకు చాలా ప్రియం కలిగిన వారు అవుతారు. అందుకే నిరంతరము ఆయన పేరులోనే చూడండి, ఆయన ధామం ఏమిటి? గోలోక ధామం. ఆయన ఉన్నటువంటి ప్రదేశం ఏమిటి? ఆ, గోలోకం, అదే గోకులం కదా. గోలోక ధామము గోకులంలో ఉన్నారు. ఆయన తోడి కూడి ఉండే వాళ్ళందరూ ఎవరు? గోపబాలురు. గోప పురుషులు, గోపబాలురు ఉండేవారు. తర్వాత ఆయనకు నామాలేమిటి? గోవింద, గోపాల అని నామాలు. ఆయన ఎత్తిన పర్వతము గోవర్ధన పర్వతము. అంటే ఎందులోనైనా కానీ గో అంటే ఆ యొక్క గోవు యొక్క ప్రాధాన్యతను భగవంతుడు అక్కడ తెలియచేస్తున్నారు. అందుకే గోపాల, గోవింద. ఆయన తీసుకువెళ్ళిన మొట్టమొదటి దూడలు కూడా గోవత్సాలు కదా. అంటే ప్రతి పేరులో ముందు గో అని వచ్చేది కాబట్టి ఆయనకు అంత గోవులంటే అంత ప్రియం అన్నమాట. ఇక ఈ ఉత్సవం జరిగినప్పుడు అందరూ పాల్గొనడానికి లేదనమాట. ఎందుకు అంటే గోప పురుషులు, గోప బాలురు మాత్రమే పాల్గొనాలి. అలాంటప్పుడు ఆ విషయంలో అక్కడ ఉన్నటువంటి రాధారానికి కూడా ఆ యొక్క ఉత్సవంలో పాల్గొనాలని చాలా ఆసక్తి కలిగింది. అప్పుడేం చేశారు? రాధారాణి కూడా వెళ్ళి దోవతి, ఇతర వస్త్రాలు బాలురు ఏ విధంగా ధరిస్తారో ఆ విధంగా వస్త్రాలను వేసుకొని వచ్చి ఆ ఉత్సవంలో పాల్గొన్నారట. అంటే ఆమెకి కృష్ణ భగవాన్తో ఆ యొక్క లీలలో పాల్గొనాలని ఎక్కువ ఇంట్రెస్ట్. అందువలన అక్కడ వచ్చి ఆ యొక్క లీలలో పాల్గొన్నారు. ఆ యొక్క సందర్భాన్ని తీసుకొని ఇప్పటికీ కూడా ఈ యొక్క గోపాష్టమి రోజు ఎక్కడెక్కడ మందిరాలు ఉంటాయో ఆ మందిరాలలో అంతా కూడా శ్రీమతి రాధారానికి ఈ యొక్క గోపబాలుని యొక్క వస్త్రధారణతో చేస్తారనమాట. చాలా అద్భుతంగా ఇదవుతుంది. ఈ యొక్క గోపాష్టమి ఈ యొక్క రోజులో ఆ యొక్క గోవులనంతా చూసుకోవడానికి ఇక బయలుదేరారు వాళ్ళు. అది మనకి భాగవతంలో చాలా అద్భుతంగా తెలియచేస్తున్నారు. అది మనకి దశమ స్కందంలో అధ్యాయం 10లో 1వ శ్లోకాలో చెప్పబడి ఉన్నది. శ్రీ సుఖ ఉవాచ తత్తచ్చ పౌగన్నవయః శ్రితౌ వ్రజే
బభూవతస్తౌ పశుపాల సమ్మతౌ గాచ్చారయంతౌ సఖిభిః సమం పదైర్ బృందావనం పుణ్యమతీవ చక్రతుః తత్తచ్చ పౌగన్నవయః శ్రితౌ రజే బభూవతస్తౌ పశుపాల సమ్మతౌ గాచ్చారయంతౌ సఖిభిః సమం పదైర్ వృందావనం పుణ్యమతీవ చక్రతుః. సుఖదేవ గోస్వామి తెలియచేస్తున్నారు. ఈ విధంగా బలరామ కృష్ణులు ఆ పౌగండ వయసు వచ్చేసరికి వాళ్ళు గోవులను తీసుకువెళ్ళడానికి ఇష్టపడ్డారు కాబట్టి అప్పుడు నందమహారాజు కూడా దానికి ఒప్పుకున్నారనమాట. అలాగా ఒప్పుకోవడం వలన బలరామకృష్ణులు గోప బాలురతో కలిసి చక్కగా గోవులను తీసుకొని వాళ్ళు వారి యొక్క చరణ పద కమలాలను భూమి పైన అలాగే ఉంచి వారి నడవడం వలన భూమాత కూడా పులకించిపోయారట. అంటే కృష్ణ భగవానుడు పాదరక్షలు వేసుకొని అలాగా కాకుండా తన చరణ కమలాలను అలాగే ఉంచి నడిచి గోవులను తీసుకువెళ్ళారట. కాబట్టి భూమాత కూడా ఆ విధంగా పులకరించిపోయారట. ఈ యొక్క విషయాన్నే మనకి పద్మపురాణంలోని కార్తీక మహత్య భాగవతం అందులో చెప్పి ఉన్నారు. శుక్లాష్టమి కార్తికేతు స్మృతా గోపాష్టమి బుధై తద్దినాద్వాసుదేవః అభూద్గోపః పూర్వం తు వచ్చవః. శుక్లాష్టమి కార్తికేతు స్మృతా గోపాష్టమి బుధైః తద్దినాద్వాసుదేవః అభూద్గోపః పూర్వం తు వత్సపః. అంటే ఆ యొక్క కార్తీక శుక్ల అష్టమి రోజునే గోపాష్టమి అని అంటాం కదా. ఆ రోజు ఆ ఉత్సవాన్ని జరిపించి అందరూ కూడా బయలుదేరి వెళ్ళారట. ఎప్పుడైతే ఆ కృష్ణ భగవానుని పాదపద్మాలు ఆ ధరణి మీద పడ్డాయో భూమాత కూడా తాను ఎంతో అనుగ్రహించబడ్డాను, భగవంతుని ద్వారా ఆ కరుణను కృపను పొందాను అని ఆమె అంతగా ఆనందపడిపోయిందట. కానీ భూమాత ఆనందపడ్డారు, కానీ కొంత గోపికలైతే చింతిస్తూ ఉన్నారట. ఆయన యొక్క సుకుమారమైనటువంటి ఆ పాదాలు ఎక్కడ కందిపోతాయో, ఎందుకంటే తృణం గడ్డి ఉంటది, తర్వాత రాళ్ళు రప్పలు ఉంటాయి, అవన్నీ వాటి మీదంతా పాదరక్షలు లేకుండా నడిచి వెళ్ళాలి. అలాగ వెళ్ళినప్పుడు ఆ సుకుమారమైన పాదము కందిపోతుంది అనేసి ఆ యొక్క గోపికలందరూ కూడా చాలా దుఃఖంతో ఉండేవారట. వారు ఆ బ్రజవాసులు కృష్ణ భగవానుని ఎంతగా ఆరాధించారు, ఎంత ప్రేమ భావం భక్తిని ప్రదర్శించారు అనేది మనము ఈ విధంగా తెలుసుకోవచ్చు. ఉదయాన యశోదమ్మ బలరామకృష్ణులకు చక్కగా అలంకరణ చేసే ఆభరణాలు అంతా ఇది చేసి ఆ గోవులను ఇచ్చి పంపుతారు కదా. అలాగ వెళ్ళేటప్పుడు అందరూ ఆ యొక్క గోపికలు ఆ యొక్క బ్రజవాసులు అందరూ కూడా వారి వారి ఇంటి ముందు నిలిచి చూస్తూ ఉండేవారట కన్నయ్య వెళ్ళేంత వరకు. అలాగ వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే ఆ శబ్దంని వింటూ అమ్మయ్య మళ్ళీ తిరిగి ఎప్పుడు వస్తారో అనేసి మళ్ళీ సాయంత్ర సమయం అయితే మళ్ళీ వారి వారి ఇంటి ముందు నిలబడుకునేవారట. మళ్ళీ బలరామకృష్ణులు ఇంటికి వచ్చేసారు అమ్మయ్య అనేసి అంత. అంటే ఎంత అంటే వాళ్ళ ఇంటిలో ఒక పుత్రునిలాగా, ఒక ప్రియునిలాగా, ఒక వాత్సల్య ప్రేమతో, మాధుర్య ప్రేమతో, ఒక దాస్యం యొక్క దీనితో, సఖ్యంతో ఆ విధంగా వారందరూ కూడా బ్రజవాసులు కోరుకునేవారు. అందుకే ఆయన వెళ్ళేటప్పుడు ఎదురు చూసేవారు, వచ్చేటప్పుడు వచ్చేసారు అని ఆనందాన్ని పడేవారట. ఈ యొక్క భాగవతంలో మనకు ఈ యొక్క శ్లోకంలో వివరించబడింది. ఇక ఆ యొక్క పాదాలు కందిపోతాయి అని చెప్పాం కదా, దానికి కూడా ఒక లీల జరిగింది. ఈ విధంగా బలరామకృష్ణులు గోవులను తీసుకొని ఆ వనాలకు
వెళ్ళేవారు. ఆ వనాలకి వెళ్ళినప్పుడు వారు ఎలాంటి అక్కడ అనుభూతిని పొందేవారు అంటే, ఈ గోపబాలురతో ఆయన వెళ్ళి అక్కడ ముందుకు హ్మ్, ముందున గోవులన్నీ వెళ్తుంటాయి. తరువాత ఈయన వేణువు ఊదుతూ వారి వెనకంబడి వెళ్తూ ఉంటారు. మనకి ఉంది కదా! ఆహ్, అదే గోవు వచ్చి తెల్లటి కలర్‌లో ఉంటది. గోపయ్య ఎలాగా అంటారు? నీలమేఘం ఆ కలర్‌లో ఉంటారు. ఆ గోవులు నడుస్తూ ఉన్నప్పుడు ఏమవుతది? వాటి గిట్టల నుంచి ఆ మట్టి అంతా చెలరేగి ఎర్రటి కలర్‌లో ఉంటదట. ఆ రూప వర్ణన చూడండి. ఆ విధంగా ఆ యొక్క దీనితో ఆయన ప్రయాణమయ్యి బృందావనంలోని వనానికి చేరుకుంటారు. ఇక ఆ వనము ఎలాంటిది? ఆ బృందావనము అనేది శుద్ధమైన భక్తులుంటారు కదా! వారి యొక్క నిర్మలమైన మనస్సు వంటిదట. ఆ ప్రదేశంలో ఫల, పుష్పాలు, వృక్షాదులతో, పచ్చిక బయళ్ళతో, సెలయేరుతో నిండి ఉంటది. ఆ యొక్క వనమంతా కూడా. ఇంకా సుందరమైన, అద్భుతమైన దృశ్యాలను ఆ గోపబాలురు అందరూ కూడా అక్కడ కాంచగలుగుతారట. ఇంకా ఏమి తాజా పుష్పాలతో, పళ్ళతో, వృక్షాలన్నీ కూడా అలాగే ఎప్పుడైతే చెట్టుకి కాయ వచ్చి అలాగే పెద్ద పెద్ద పండ్లు కాసినప్పుడు వంగిపోతాయి. అలాగా వంగిపోయి ఎలాగ ఉంటదట అది చూడడానికి, ఆ భగవంతుడి యొక్క పాదపద్మాలకు ఆహ్వానిస్తున్నట్లు ఉంటాయట. ఆ వృక్షాలన్నీ వాలి. హ్మ్. అదే విధంగా ఆ పుష్పాలన్నీ కూడా ఆయన యొక్క శిరస్సు మీద పువ్వులను పుష్పవృష్టి కురిపించినట్లుగా పులకించిపోయి అవన్నీ కూడా ఇది చేస్తూ ఉంటాయట. అలాంటి ప్రదేశానికి గోవులను తీసుకువెళ్ళి వీళ్ళు ఉండేవారు. ఆ ప్రదేశంలో బలరామునితో కృష్ణయ్య అంటున్నారట, "ఓ సోదరా చూసావా?" అంటే ప్రేమ భావంతో సోదరుని యొక్క చూసి చెప్తూ, "ఓ సోదరా చూసావా? హ్మ్, నీవు వస్తున్నావని." అంటే ఇక్కడ మనమని కాదు. ఆ అన్నయ్యకు అంత ప్రేమ భక్తిపూర్వకంతో చెప్తున్న విషయం ఇది. "నీవు వస్తున్నావని ఆ వృక్షాలన్నీ కూడా వంగి నీ పాదపద్మాలను స్మరిస్తున్నట్లుగా, ఆహ్వానిస్తున్నట్టుగా చేస్తున్నాయి. గమనించావా సోదరా?" అంటూ చెప్తున్నాయి. అవన్నీ కూడా నీ యొక్క సాంగత్యం కొరకు అంతగా ఎదురు చూస్తున్నాయి. ఇంక చూడు, నీ చుట్టూతా భ్రమరాలన్నీ కూడా కూడి ఉన్నాయి. అవన్నీ కూడా బలరాముని చుట్టూ ఆ శబ్దం చేస్తూ అలాగే తిరుగుతున్నాయట. చూసావా? ఆ భ్రమరాలన్నీ కూడా ఎంత పుణ్యం చేసుకున్నాయో నీ చుట్టూ తిరుగుతూ నిన్ను నీ యొక్క సాంగత్యం కోసం అవన్నీ కూడా తిరుగుతున్నాయి అంటూ కృష్ణయ్య చెప్తున్నారట. ఇంకా అక్కడ వీరు వెళ్తున్నారు కదా! నెమళ్ళన్నీ కూడా వచ్చి పురివిప్పి నాట్యం చేస్తున్నాయట. "చూసావా సోదరా అవన్నీ కూడా ఎంత బాగా నాట్యం చేస్తున్నాయి" అని చెప్తారట. ఇక కోయిలలు చక్కగా కుహుకుహు రావాలతో వాటి యొక్క గొంతుతో హ్మ్, మంగళకరమైన విధంగా ఆ యొక్క రాగాన్ని కూస్తున్నాయి అవన్నీ కూడా. అవన్నీ ఎలాగున్నాయి ఉన్నాయి సోదరా నీకేమైనా అనిపిస్తున్నదా? ఎలాగున్నాయి అంటే, ఒక మహాత్ముడు ఇంకొక మహాత్ముడిని చక్కగా ఆహ్వానిస్తున్నట్లు ఉంది. అంటే ఒక గొప్పగా ఉన్నటువంటి వాళ్ళు ఇంకొక వారిని మా ఇంటికి రండి అని ఆహ్వానిస్తే అది ఎంత అద్భుతమైన విషయం. ఆ విధంగా ఇవన్నీ కలిసి నీ యొక్క సాంగత్యం కొరకై ఆహ్వానిస్తున్నట్లు నిన్ను పిలుస్తున్నాయి అంటూ వాళ్ళందరూ కూడా ఆహ్, గోప బాలురతో అక్కడ గోచరణ లీలలన్నీ చేసేవారట. ఆ బృందావనంలో ఉన్న ఏ వనానికి వెళ్ళినా కానీ ఇంతటి అద్భుతమైన ఆనందాన్ని పొందుతూ ఆ లీలలను చేసేవారు. తిరిగి ఇంటికి వచ్చేవారు. అలాగా వచ్చేసరికి మరుసటి రోజు మళ్ళీ ప్రయాణం అవ్వాలి కదా! అప్పుడు యశోదమాత చెప్పారు, "నీ పాదాలన్నీ కూడా కందిపోయున్నాయి కృష్ణయ్య. నీవు ఈ పాదరక్షలను అంటే షూస్ లాగా వేసుకో. లేకపోతే ముళ్ళకి ఆ యొక్క తృణం, ఆ గడ్డి యొక్క పరకకి వాటికంతా తగిలి హ్మ్, నీ పాదాలు నొప్పి పెడతాయి" అన్నప్పుడు కృష్ణయ్య అన్నారట,
నేను ఒక్కవాడిని పాదరక్షలు వేసుకుంటే సరిపోతుందా అమ్మా? ఈ గోవులు ఎన్ని గోవులు ఉన్నాయి? 9 లక్షల గోవులు నందమహారాజుకు ఉండేవట. ఇన్ని గోవులకు కూడా మీరు పాదరక్షలను తయారు చేయండి, అప్పుడే నేను వేసుకు వెళ్తాను అని చెప్పి తల్లి చెప్పిన దానిని విస్మరించి ఆయన అలాగే సాధారణంగా నడుచుకుంటూ వెళ్ళిపోయారట. ఆ రోజు గడిచింది. ఆ రోజు ఏమయ్యారు? తిరిగి ఇంటికి చేరుకున్నారు. ఆ రాత్రి వేళ గోవులన్నీ కూడా తమ మీద ఎంత కృష్ణయ్య ఎంత ప్రేమను కురిపిస్తున్నారు. అలాంటి కృష్ణయ్యకు మనం కూడా ఏదైనా చెయ్యాలి అని అనుకొని అవన్నీ ఏం చేశాయట? ఆ రాత్రికి రాత్రి బయలుదేరి వెళ్ళి రమణ రేతి అంటే కృష్ణ బలరాం కృష్ణులు ఆడుకుంటున్న ప్రదేశము, వనము, అక్కడికి చేరుకొని వాటి యొక్క గిట్టలతో ఆ ప్రదేశం అంతా కూడా చిన్న చిన్న రాళ్ళు అవన్నీ ఉంటాయి కదా, వాటిని అంతటిని తొక్కి ఆ విధంగా ఒక సాఫ్ట్గా ఉండే విధంగా ఇసుక తయారయ్యే విధంగా చేసేసాయి. తిరిగి వచ్చేసాయట. ఆ విధంగా తర్వాత మరుసటి రోజు కృష్ణయ్య వాటిని అన్ని తీసుకొని వెళ్తూ ఉంటే ఆయన పాదాలు ఆ యొక్క ఇసుకలో కూరుకొని పోతున్నాయట. అంత స్మూత్గా తయారైందట. అంటే ఒక కృష్ణ మన ఒక జంతువు కదా, సాధారణమైనటువంటి గోమాతలు అవే ఆలోచించాయి. భగవంతుడు మనకింత చేస్తున్నారు, మనం వచ్చి ఆయన కోసము ఇది చేయాలి అంటే అక్కడ ఆ యొక్క భక్తి. మరి మనము జ్ఞానం తెలిసిన వాళ్ళము, మనకి ఒక ఎక్స్ట్రాగా ఒక సెన్స్ ఇచ్చారు భగవంతుడు. అప్పుడు మనము భగవంతుని కోసం ఎంత ఆలోచించాలి. అంత ప్రతీది నీకే కృష్ణ అన్నట్టుగా మనం ఎప్పుడైతే ఆ భావనలోకి వస్తామో అప్పుడు మనం కూడా ఆ యొక్క భగవంతుని యొక్క కరుణ, కృపను, కటాక్షాన్ని అలాగే తీసుకోవచ్చు. మనం ఇంకా ఆయన ఇవ్వాల్సిన ఇదే కాదు, ఆయన అలాగే మనకి ఇస్తారనమాట. ఆ విధంగా అక్కడ రమణ రేతి అంటారు ఆ ప్రదేశము. ఇప్పుడు కూడా మనం బృందావనం వెళ్ళామనుకో, ఆ రమణ రేతిలో ఆ మట్టిలో అందరూ కూడా చాలా ఆనందాన్ని అనుభవిస్తారు. ఆ మట్టిని అలాగే స్నానం చేస్తారు, మట్టిని తల మీద వేసుకొని దొర్లుతారు. ఎందుకంటే ఆ ప్రదేశంలో కృష్ణ బలరాములు ఆడుకున్న ప్లేసు కాబట్టి అది రమణ రేతి. ఆ ప్రాంతంలోనే రమన్ బిహార్జీ మందిరం ఉంటుంది. ఆ మందిరాన్ని కూడా దర్శనం చేసుకోవచ్చు. అంటే ఆ యొక్క గోవులంటే కృష్ణ భగవాన్కి ఎంత ప్రీతి అన్న విషయం కూడా మనము ఈ యొక్క రమణరేతి ఆ ప్రాంతం యొక్క లీలలో మనం తెలుసుకోవచ్చు. ఇక ఈ గోపాష్టమి యొక్క ముఖ్యత్వము ఏమిటి, గోవుల యొక్క ప్రాముఖ్యత ఏమిటి అని మనము చూసుకుంటే, ఇది వరకు తెలుసుకున్నట్లే నందమహారాజు వద్ద 9 లక్షల గోవులు ఉండేయట. అంటే ఎంత పశు సంపద చూడండి. వాటికి అంతటి కూడా ఎంత సంరక్షణ ఇచ్చి ఉంటే అవన్నీ కూడా వృద్ధిలోకి వచ్చాయి. అందుకే గోవర్ధన పర్వతం, ఆ గోవర్ధన పర్వతాన్ని ఆయన ముఖ్యత్వాన్ని ఇవ్వడం వల్ల ఆ ప్రాంతంలోనే ఎక్కువగా గోవులకు కావలసిన అంత పశు సంవర్ధకమైనటువంటి అన్నీ అక్కడ ఉన్నాయి. కాబట్టే అంత యొక్క గోవులు వృద్ధి అయ్యాయి. మరి ఈ ఈ గోపాష్టమి రోజున ఇస్కాన్ మందిరాలలో అంతా కూడా చాలా గొప్ప ఉత్సవంలాగా చేస్తారు. ఆ రోజు గోశాలలో అంతా కూడా ఆ యొక్క గోవులకి చక్కగా స్నానాధికాలు చేయించి వాటికి పళ్ళు, బెల్లము, ధాన్యాలు వాటికి ఇదిగా ఆహారంగా ఇస్తారు. కీర్తనలు చేస్తారు, ఆహారతులు ఇస్తారు. అంతా చక్కగా ఇవి చేస్తారు, ఉత్సవం చేస్తారు. ఈ యొక్క ఈ గోవులు మనము గోవు యొక్క ప్రాముఖ్యత తీసుకున్నప్పుడు ఆ గోవు యొక్క భాగము అంటే పూర్తిగా మనకి గోవులో 33 కోట్ల దేవతలు ఆవహించి ఉంటారు అని చెప్తారు. అంటే మనము 33 కోట్ల దేవతలు అంటే లెక్క కాదు, 1, 2, 3 అలాగా 33 కోట్లు లెక్క కాదు. కోటి అంటే ఇక్కడ సమూహము, సంఘము అని అర్థము. అంటే ఆ యొక్క గుంపు అలాగా అంటాం కదా, ఆ విధంగా. ఆ విధంగా మనం 33 కోట్ల దేవతలు మన హిందూ సాంప్రదాయంలో అందరూ చెప్తూ ఉంటారు. 33 కోట్ల దేవతల్ని
వీళ్ళు ఆరాధిస్తారు. కాబట్టే మనం ఏ దేవుణ్ణి ప్రార్థించినా ఇంకొక దేవుడు అనుకుంటారు. ఆ దేవుడొచ్చి రక్షిస్తారులే వీళ్ళను అనుకుంటారు అని ఒక ఇదిగా చెప్తారు. కానీ అది కాదు ఇక్కడ. 33,00,00,000 అంటే లెక్కల్లో 33,00,00,000 కాదు. 33 వర్గం అనమాట. అంటే ఆ యొక్క కోట్ల దేవతలు అని చెప్పే ఆ ఇది ఏమంటే ద్వాదశ ఆదిత్యులు. వీరు వచ్చి 12 మంది. ద్వాదశ అంటే 12 మంది. కశ్యపుడు, అదితి వీరి యొక్క సంతానంగా ఈ యొక్క ఆదిత్యులు సూర్య ఇదిగా ఉన్నవాళ్ళు అనమాట. 12 మంది ఉన్నారు వర్గముగా. అదేవిధంగా ఏకాదశ రుద్రులు. ఏకాదశ అంటే 11 మంది ఆ యొక్క శివుని యొక్క అంశాలుగా వాళ్ళ వర్గంగా ఉన్నారు. అష్ట వసువులు ఉన్నారు. 8 మంది వసువులు వారి యొక్క వర్గము. తర్వాత అశ్విని కుమారులు 2. అన్ని కలిపినప్పుడు మనకి 33 మంది అయ్యారు. ఈ 33 మంది యొక్క సంఘము ఆ యొక్క పూర్తిగా ఉండేటువంటి ఆ సమూహమునే మనము 33,00,00,000 అని అంటాము. ఆ విధంగా వీళ్ళందరూ కూడా ఆ యొక్క గోవు రూపంలో ఉంటారు కాబట్టి మనము గోమాతని పూజిస్తాం. ఒక కామధేనువుగా కూడా ఎంతమంది ఋషులంతా కూడా గోమాతను ఉంచి ఫలితాన్ని ఇది తీసుకున్నారు. ఆ విధంగా గోమాత యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే గోమాత వలన అన్ని ప్రయోజనమే. ఆ కాలంలో అంతా ఈ యొక్క జబ్బులు అలాంటివి అంతా ఏర్పడినప్పుడు ఆ పేడ గోబర్ అంటాం కదా, దానినే ఒక ఔషధంలాగా ఉపయోగించేవారట. అది వారి ఇంటి ముందంతా కూడా నీటిలో కలిపి చల్లడం వలన ఎలాంటి రోగాలు కూడా వారికి అంటేవి కాదు. ఆ విధంగా అన్ని ప్రయోజనం. పాల వలన మళ్ళీ పెరుగు చేస్తారు. పెరుగు నుంచి వెన్న తీస్తారు. వెన్న నుండి నెయ్యి తీస్తారు. అలాగా అంతా కూడా గోమాత వల్ల అంతటి ప్రయోజనం ఉంది. కాబట్టి ఆ యొక్క నందమహారాజు కూడా ఆ వంశవృద్ధిని, గోవుల యొక్క వంశవృద్ధిని చక్కగా చూశారు. ఎంత చెప్పుకోవడానికే చూడండి, 9,00,000 ఆవుల్ని వాళ్ళు ఆ వ్రజధామంలో పాలించారు అంటే వాటికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారు. ఇప్పుడు కొన్ని ప్రదేశాలలో ఇంటికి ఒకటి చొప్పున కూడా గోవులను చూసుకుంటారు. కానీ మనం ఇప్పటి యొక్క ఈ కలియుగంలో ఏమైంది, గోవులంటే కూడా చాలా మంది దానిని కూడా వేరే ఇదిగా చంపడము, హింసించడము అట్లాగా చేయడము చేస్తూ ఇదవుతున్నారు. కాబట్టి అలాంటివన్నీ కూడా అసలు గోహత్య అనేది చేస్తే ఎన్ని జన్మలెత్తినా కానీ వాళ్లకు మళ్ళీ ఇదే ఉండదు. దానిని పోగొట్టుకోవడానికి అంతటి పాపము ఇది. దీంట్లో మనకి కృష్ణ భగవానుడు గోవుల్ని ఎంత సంరక్షించారు, గోవుల మీద ఎంత ప్రియం కలిగి ఉన్నారు అనేది ఈ గోపాష్టమి ఈ యొక్క ఆ రోజున ఆ ఉత్సవంలాగా జరిపి ఆ రోజు నుంచి ఆయన గోవులను తీసుకువెళ్ళి ఆ విధంలోనే మనకు అంటే కోరి అడిగి తీసుకొన్నారు. నేను గోవులను తీసుకువెళ్ళి మేతకు తీసుకువెళ్ళి తీసుకువస్తాను అని ఆ యొక్క దీనికి వాటికి ప్రాధాన్యము. అందుకే మనకి హరిభక్తి విలాస అనే ఆ గ్రంథంలో 16.252లో చెప్పున్నారు ఒక శ్లోకంలో. అగ్రత సంతు మే గవో గవో మే సంతు పృష్ఠత గవో మే పాస్వత సంతు గవం మధ్యే వసామ్యహం. అగ్రత సంతు మే గవో గవో మే సంతు పృష్ఠత గవో మే పాస్వత సంతు గవం మధ్యే వసామ్యహం. కృష్ణ భగవాన్ చెప్తున్నారట, ఆవులు నా ముందర ఉండాలి. ఓకే, అదే ఆవులు అంటే గోవులు నా వెనక ఉండాలి. అదే విధంగా ఆవులు నా 2 వైపులా ఉండాలి. అంటే అర్థము నా చుట్టూత గోవులన్నీ ఉండాలి. ఆ గోవుల మధ్య నేను నిత్యము ఉండాలి అని కోరుకున్నారట. అంటే చూడండి, ఆ యొక్క గోవుల్ని లేకుండా ఆయనకు ఆ యొక్క ఇది లేనట్టుగా చెప్తున్నారు ఇక్కడ. ఇంకా ఆయన వద్ద ఉన్నటువంటి ఆ వేణువుతో ఆయన గోవులకి ఒక్కొక్క పేరును పెట్టి పిలిచేవారట.
అన్ని లక్షల గోవులకి కూడా ఆయన ఆ నామాల్ని ఆ వేణువుతో ఊదినప్పుడే అవన్నీ పరిగెట్టుకుంటూ నన్ను పిలిచారు, నన్ను పిలిచారు, నన్ను పిలిచారు అంటూ ఏ గోవుకి ఆ పేరు ఆ నామం సార్థకమో ఆ గోవు వచ్చి భగవంతుని ఎదురుగా వచ్చి నిలిచేదట. అంటే ఎంత ఆ, భగవంతునికి ఆ గోవులకి మధ్య ఆ ప్రేమ, ఆ వినిమయం అనేది ఎక్స్చేంజ్. అంటే గోవు గోవులను చూసుకోవడంలో భగవంతుడి ప్రేమను చూపించేవారు. అదేవిధంగా కృష్ణయ్య బాగా ఉండాలని గోవులంతా కూడా ఆయన దగ్గర గుమికూడి ఉండేవి. ఆ విధంగా ఆ యొక్క వినిమయం, ప్రేమ వినిమయ దీంట్లో అలాగే ఇదయ్యారు. అందుకే ఆయన చెప్పారు, నా చుట్టూతా ఎప్పుడు కూడా గోవులే ఉండాలి అని పలికేవారట. ఇదే గోపాష్టమి అంటే 2 లీలలు జరిగాయి. కృష్ణ భగవానుడు యశోదమ్మ సంభాషణ మధ్య ఆయన చెప్పడం వలన నంద మహారాజుకు తెలియచేసి ఆమ్, గోవులను ఇచ్చి పంపడం జరిగింది. తర్వాత ఆ గోవులే కృష్ణయ్య తమ మీద అంత ప్రేమను ఉంచారు కదా అని అవి వెళ్ళి ఆయన పాదాలకు ఏమీ తగులకుండా మంచిగా ఉండాలని ఆ ప్రదేశాన్ని అంతా కూడా ఆ, నునుపుగా అంటే ఆ యొక్క పౌడర్ లాగా చేసేస్తాయి ఆ ప్రదేశం. ఇసుక రాళ్లను వాటినంతా కూడా చదును చేసి కృష్ణయ్యకి ఎలాంటి కష్టం లేకుండా చేస్తాయి. ఇది గోవుకి భగవంతునికి మధ్య ఉన్న ఆ యొక్క ప్రేమమయమైనటువంటి బంధం. అదే గోపాష్టమి. ఓకే, ఆ రోజు నుండి గోవులను తీసుకువెళ్ళారు కాబట్టి ఆ గోపాష్టమి ఉత్సవాన్ని ప్రతి ఆ, ఇస్కాన్ మందిరాలలో కూడా చాలా అద్భుతంగా ఎక్కడెక్కడ గోశాలలు ఉంటాయో ఆ ప్రదేశంలో అంతా చక్కగా నిర్వర్తిస్తారు. ఇదే గోపాష్టమి. ఓకే, హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ.